ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం, నేను మీ కిరణ్ శర్మ. అనేకమైనటువంటి ధార్మిక విశ్లేషణ, విషయ సమగ్ర నివేదన. తిథిలలో అంటే ఏ తిథిలో పుడితే ఎటువంటి ఫలితం వస్తుంది? నేను తదియ రోజు పుట్టాను స్వామి, మరి తదియ ఫలితాలు ఏమిటి? ఈ తదియ తిథి వల్ల నాకేమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? ఏదైనా నష్టం వచ్చే అవకాశం ఉందా? నేనేం వ్యాపారం చేయవచ్చును అనేటువంటి విషయాల కోసం అంటే కొన్ని సూచనలు మీకు తెలియజేసేందుకు మీ ముందుకు వస్తుంది మన ఛానల్. తప్పకుండా వాటిని ఆదరించండి, వాటి తప్పకుండా 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మనము తదియ తిథి. మీరు తదియ తిథిలో పుట్టారా? రండి, వెంటనే మీ లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, ఏం వ్యాపారం చేయొచ్చో తెలుసుకుందాం. తృతీయాయాం సముత్పన్నో ధనవాన్ బుద్ధిమాన్ నరః కాంతిమాన్ శుభగశ్చైవ సర్వకార్య విచక్షణ. తదియ రోజు పుట్టాను. తదియ అంటే తృతీయ, తదియ రెండు ఒకటే, అంటే మూడవ తిథి అని అర్థం. తదియ, ఈ తిథి రందు జన్మించిన వ్యక్తి అద్భుతమైన ధనవంతుడు. తదియ రోజు పుట్టినవాడు ధనవంతుడు. ఆలోచించండి, అమితమైనటువంటి మేధాశక్తివంతుడు. ఆ యొక్క బ్రహ్మగారి సరస్వతిదేవి అనుగ్రహాన్ని పట్టి పుట్టాడు. శరీరం యొక్క కాంతి అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్కిన్ టోన్. నేనేదో మళ్ళీ కలర్ గురించి మాట్లాడట్లేదు. ఈరోజు పుట్టిన వాళ్ళకి అటువంటి ఆకర్షణమైనటువంటి కాంతివంత శరీరం కలిగి ఉంటారు. అదృష్టవంతుడు, మాతృ సౌఖ్యం కలిగిన వాడు, అలాగే పితృసౌఖ్యం కలిగిన వాడు, సోదరులతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఏ పని చేపట్టినా మంచి చెడులని విచక్షణతో దాన్ని సరిచేసుకుంటాడు, అంటే గుర్తుపడతాడు. అంటే హంస గనుక పాలని నీళ్ళని సపరేట్ చేసినట్టుగా ఇక్కడ మంచి చెడులని విచారించి నిర్ణయం తీసుకోగలిగే మంచి విచక్షణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా వీరికి ఈ తదియ తిథికి అధిపతి కుజుడు, అంటే అంగారగ్రహ ప్రభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే గౌరీదేవి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి ఎత్తు తప్పకుండా మధ్యస్థం నుంచి కాస్త పొట్టిగా ఉంటారు. అంటే 5 ఫీట్ల వరకు, 5'1" వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీడియం టు స్లైట్లీ షార్ట్ హైట్ ఉండే అవకాశాలు ఉంటారు. విపరీత పొడిగైతే ఉండరు. చురుకైన ప్రవర్తన, వేగవంతమైన కదలికలు బాగా ఉండి మంచి శరీర ఆకృతి కలిగి ఉంటారు. అంటే ఒడ్డు పొడుగు బ్రహ్మాండం అర్థం. ద కంపాక్ట్ ఆఫ్ మస్క్యులర్ బిల్డ్ అంటారు కదా, అది బలంగా ఉంటుంది. ఒక రకంగా మీకు సచిన్ టెండూల్కర్ భుజాల ఆకృతి చూసారా? అలాంటి, అంటే సమాన స్థాయిలో ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఆర్మ్ స్టైల్ అంటే దాన్ని అలా ఉంటుంది ఖచ్చితంగా. భుజాల మంచి దృఢత్వంతో ఉండడం, ముఖంలో కాంతి, తేజస్సు, చూడడానికి ఎనర్జెటిక్గా కనబడతారు, ఆకర్షణీయంగా కనబడతారు. అంటే శుద్ధ మందు పుడితే మరి శుద్ధ తదియ రోజు ఉంటే ఎలా ఉంటుందంటే కాస్త వెలుగు పడుతున్నటువంటి రూపంలో ప్రసన్నమైన ముఖం ఉంటుంది, మరియు సమానమైన ఒడ్డుపొడు అమెరిక ఉంటుంది. బహుళ పక్షంలో పుడితే, అంటే మరి అమావాస్య తర్వాత పుడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే పౌర్ణమి తర్వాత పుడితే ఎలాంటి ఉంటుందంటే గట్టి ఒడ్డు, అంటే బలమైనటువంటి దేహము, కండర పుష్టి బాగా ఉంటుంది, కాస్త తక్కువ పొడవు, లోపల తీవ్రమైనటువంటి శారీరక మానసిక బలం కలిగి ఉంటారు. ఇది బాగా ఉంటుంది వీళ్ళలో. అలాగే ఈ తిథి పేరు తృతీయ, తదియ అని చెప్పుకోవచ్చు. ఈ తిథిని అంటే జయతిథి అని అంటారు దీన్ని. అలాగే ఇంకొక తిథి కూడా జయతిథి అని పేరు ఉంది. అంటే ఈ తిథి రోజున విజయాన్ని, జయాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ రోజున ప్రారంభం చేసి ఏ పనైనా సరే, ఏదైనా రాయడం కానీ, కార్యక ప్రారంభం కానీ, సంగీత నృత్య అవన్నీ కానీ తప్పకుండా ప్రారంభం చేస్తే విజయం ప్రాప్తి. ఎందుకంటే ఈ ఈ యొక్క తిథికి అధిదేవత అమ్మవారు గౌరీదేవి, పార్వతీదేవి అధిదేవత. కాబట్టి తప్పకుండా ఆ తల్లి అనుగ్రహంతో కార్యసిద్ధి బాగా ఉంటుంది. కుజుడు యొక్క గ్రహాధిపత్యం కుజుడు కాబట్టి ధైర్యం, పట్టుదల బాగా ఉంటాయి. అలాగే ఉదాహరణకి శుద్ధ తిథి అంటే అక్షయ తృతీయ లాగా ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని, పనులలో విజయాన్ని వెంటనే కలిగిస్తుంది. బహుళ తిథిలో గూఢాచారి వ్యక్తిత్వం, అంతర్గత ధైర్యాన్ని మరియు క్లిష్ట సమయాల్లో వెనుగడు వేయనటువంటి తత్వాన్ని కలిగిస్తుంది. వీరికి కార్య విచక్షణ బాగా ఉంటుంది. అంటే సమయానుకూలంగా ప్లాన్ చేసుకొని నెగ్గుకొచ్చేటువంటి ప్రవర్తన బాగా ఉంటుంది. అలాగే గౌరీదేవి ప్రభావం వల్ల ఇతరులను ఆకట్టుకునే నవ్వు, మాట్లాడే తీరు బాగా ఉంటుంది. మంచి ఒడ్డు తొడుగు తగ్గట్టుగానే మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. పనిలో ఒక ప్రావీణ్యత, ప్లానింగ్ బాగా ఉంటుంది. ఏ పనైనా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. వీరికి కుజుడు యొక్క ప్రభావం ఉందిగా. ఆ కుజుడు అనేవాడు ఏంటంటే క్షణికావేశం. ఆ కోపం ఎందుకు వస్తుందో అర్థమైంది కాదు. వీళ్ళ ప్లాన్లో కించి తేడా వచ్చినా సరే, ఫోన్ ఎత్తకపోయినా సరే, పిలిస్తే పలకకపోయినా సరే అనవసరంగా ఆవేశం వచ్చేస్తుంది. ఆ పనిలో ఇక్కడ జారిపడతావు అని చెప్పే విషయాన్ని మృదువుగా చెప్పొచ్చుగా. ముందే చెప్పాను కదా, మనిషి కదా నువ్వు, అలా చూస్తావేంటి, కింద పడతామని చెప్పాను కదా,
అవతలి వాడికి మంచి చెప్పే విషయాన్ని కూడా కాస్త ఆవేశంతో చెప్తారు. దానివల్ల వీరికి ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలకి పంతం పట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి తప్పులని తొందరగా క్షమించలేకపోవడం అనేటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అనే విషయం చెప్పవచ్చు. దానివల్ల కొన్ని పనులు తెగిపోతాయి, కొన్ని బంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు, వ్యాపారాలు కూడా విడిపడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అయితే మరి మీరు ఏ వ్యాపారం చేయవచ్చు? 100% తదియ రోజు పుట్టిన వారు రియల్ ఎస్టేట్కి సూపర్గా పనికి వస్తారు. 100%. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, డిజైనింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళు తప్పకుండా తదియ రోజు పుట్టి ఉంటారు. అలాగే ఇంజనీరింగ్, అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి దాదాపుగా 60 కోట్ల మంది ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన దేశం కాదు, దాదాపు అన్ని దేశాల్లో 60 కోట్ల మంది ఇంజనీర్లు అందరూ కూడా మరి తదియ రోజు పుట్టుంటారంటే కాకపోవచ్చు. పంచమి, షష్ఠి, సప్తమి అందరూ పుట్టింటారు. కానీ ఎక్కువగా వీళ్ళు ఈ యొక్క బ్యాంకింగ్ వాళ్ళు తిథిలో పుట్టి ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఐటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, అంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా మీకు పనికి వస్తుంది. మరి వీరు ఇందాక చెప్పుకున్నట్టుగా గౌరీ అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామి అంటే పార్వతీదేవిని, సుబ్బయ్యని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. వీరు మంగళవారం రోజు ఏదైనా అంటే అతిగా ఆవేశం వచ్చి బంధాలు తెగిపోతున్నప్పుడు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి లేదా అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయడం వల్ల కాస్త కోపము తగ్గి, ఆటంకాలు తగ్గి, ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా వ్యక్తిత్వమైనటువంటి వికాసానికి తదియ రోజున ఏదైనా అంటే మంచి పని ప్రారంభం చేయాలనుకున్నా తదియ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి మీరు పని ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే మీరు తదియ రోజు పుట్టారు కదా. మరి మీ అందరికీ కూడా ఇటువంటి లక్షణాలు, ఇటువంటి వ్యాపారాల్లో మీరు ఉన్నతి సాధించాలని, ఆర్థికమైన అభివృద్ధి పొందాలని, అదృష్టవంతులుగా మీరే ఉన్నారు. కోటాను కోట్ల ధనం సంపాదించే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం మీకు ఉంది. కనుక ఇటువంటి వీడియోల్ని తప్పకుండా 10 మందికి చేరవేసే బాధ్యత మీది. మీతో పాటుగా మరొక 100 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.